సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లవ్వు. నమస్కారం. కౌ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 2700 ఎపిసోడ్ నుంచి చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండండి, అతి త్వరలో వచ్చేస్తుంది 3000. అతి త్వరలో అంటే ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అంతే కదా, ఇలా వెళ్ళిపోతుంది అంతే. ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోలేదు, ఇది కూడా అంతే. మరి ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరెవరు చెప్పండి. హాయ్ సుమా. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? ఫైన్. వేర్ ఆర్ యు? వరంగల్. నేను వరంగల్ నుండి వై ఆర్ యు? మిమ్మల్ని కలవడానికి. ఓ మై గాడ్. చెప్పండి. ఇంకా నా పేరు దివ్య తేజ. మా ఆయన పేరు హరీష్ కుమార్. మా ఆయన బిజినెస్ చేస్తుంటారు. వెరీ గుడ్. మా ఆయన బిజినెస్ చేస్తుంటారు. ఎందుకంటే ఏమండి ఏమండి అని పిలిచి మనం పేర్లు మర్చిపోతూ ఉంటాం. మీరు అదే పిలుస్తుంటారా మీ వారిని? ఏమని పిలుస్తారు? ఏమండి అంటాం. పర్సనల్ గా పేరు పెట్టి పిలుస్తాం. పర్సనల్ గా పేరు పెట్టి పిలుస్తారా? ఏంటి పేరు అన్నారు? హరీష్ కుమార్. హరీష్ కుమార్. బాగా ప్రేమగా పిలవాలన్నప్పుడు హరి. హరి. బాగా కోపంగా పిలవాలన్నప్పుడు హరి. హరి. అంతేనా? అంతే. అంతకన్నా వేరే ఏం వాడరు కదా ఏకవచనాలు అలాంటి. ఓకే, వెల్కమ్. ఇంకేమైనా చెప్పాలా? నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. స్టార్ మహిళ రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాను. ఇవాళ రోజు నేను మర్చిపోలేని రోజు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ సపోర్ట్ తో నేను ఇక్కడ వరకు వచ్చాను. థ్యాంక్ యూ. కీర్తి. హాయ్ సుమా గారు. నా పేరు కీర్తి, మా ఆయన పేరు రఘువీర్. మాకు ఒక బాబు. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను. మీకు పెద్ద ఫ్యాన్. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఈరోజు చూసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు? హాయ్ సుమ గారు. ఒకసారి మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. టోకెన్ కూడా లేదు. అంటే నాకు చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెళ్ళండి. చెప్పండి. నా పేరు విజయలక్ష్మి అండి. నేను తిరుపతి నుంచి వచ్చాను. మా వారి పేరు రవి. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి నితిన్ 8th క్లాస్ చదువుతున్నాడు. చిన్న అబ్బాయి రాకేష్ 6th చదువుతున్నాడు. ఓకే, బాగా చదువుకోమనండి. అలేఖ్య. హాయ్ సుమా. హాయ్. నా పేరు అలేఖ్య. నేను విజయనగరం నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు అనిల్ బాబు, బిజినెస్ మ్యాన్ అతను. నా హాబీస్ వచ్చేసి మెయిన్ మిమ్మల్ని చూడడం. ప్రోగ్రామ్స్ లో మీరు ఏ ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ కంపల్సరీగా చూస్తాను. యూట్యూబ్ ఏవో ఎందులోనో యూట్యూబ్ లో మనం ఇట్లా ట్యూబ్ లైట్ లో చూస్తే కూడా వచ్చేస్తూ ఉంటాయని ఏమేమో కనిపెడుతున్నారు. అసలు టెక్నాలజీలు ఏమొస్తాయో ఏమిటో, అసలు ఏమీ లేకుండా మన కళ్ళల్లోనే పెట్టేస్తారేమో. ఇలా అనగానే ఒక ఛానల్, ఇలా అనగానే ఇంకో ఛానల్ వచ్చేస్తాయేమో. మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా? ఇప్పుడే వద్దు, ఇప్పుడే ఒక హగ్ అయింది కదా. డాక్టర్ నన్ను ఒక రౌండ్ కి గ్యాప్ మెయింటైన్ చేయమని చెప్పారు. వెంటనే హక్ చేసుకుంటే కొంచెం నీకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అందుకని ఒక రౌండ్ తర్వాత ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. మీకు పెరుగుతుంది, నాకు తగ్గుతుంది. అందుకని ఒక రౌండ్ తర్వాత హగ్ ఇస్తాను మీకు. ఓకే, మనం మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, ఈ రౌండ్ లో అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి. 20 seconds టైం ఉంటుంది. కీర్తి, మీ దగ్గర నుంచి మొదలెడుతున్నాము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు కట్టుకున్న చీర ఏ కలరు? నలుపు. గాలి హాయిగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? ఏడవాలి. కెమెరాతో ఏం చేస్తారు? పాటలు పాడతారు. షూస్ తో ఏం చేస్తారు? వేరే వాళ్ళకి కొట్టాలి. విమానం ఎంత పొడుగు ఉంటుంది? మీటర్. నారాయణమూర్తి ఏ సినిమాలో హీరో? విక్రమార్కుడు. పసుపు ఏ రంగులో ఉంటుంది? నలుపు. ఇనుము పట్టుకుంటే ఏమవుతుంది? షాక్ వస్తుంది. టైమ్ అప్. మీరు కట్టుకున్న చీర నలుపు. ఓకే, గాలి హాయిగా ఉన్నప్పుడు ఏడవాలి. చల్లగా ఉంది కానీ అలాంటప్పుడు ముక్కు క్లోజ్ చేస్తుంది. ముక్కు క్లోజ్ చేస్తే మనం బతకడం కష్టం అవుతుంది కదా. అది వేరే గాలి. కెమెరాతో పాటలు పాడుకుంటారు. కెమెరాని ఇలా ముందర పెట్టుకుని పాటలు పాడుకోవాలి. ఈ మధ్య కెమెరాలకు ఎక్కడ రోజులు చెల్లిపోయాయి. స్టిల్ ఫోటోలు ఎవరైనా వాడుతున్నారా? ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోనే ఉంటుంది. షూస్ తో వేరే వాళ్ళని కొడతాం. ఇది ఒక రకంగా కరెక్ట్. ఎవరైనా పాట బాగా పాడట్లేదంటే కీర్తికి ఎవరి దగ్గర ఉండేటువంటి ఫస్ట్ ఆయుధం ఏమిటి? కానీ తప్పు తెలుసా, కొట్టకూడదు. మనం ఎంత ఖర్చు పెట్టి కొనుక్కున్నాం అది. విమానం మీటర్ ఉంటుంది. నారాయణమూర్తి గారు విక్రమార్కుడు సినిమాలో హీరో. పసుపు నల్లగా ఉంటుంది. 2 సార్లు నలుపు రిపీట్ అయింది, ఒకటి తీసేస్తున్నాం.
ఇనుము పట్టుకుంటే షాక్ కొడుతుంది. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్. అలేఖ్య మీరు రెడీయా? ఓకే మేడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 100 మంది అంటే ఎంత మంది? ఒకరు. ఇద్దరికి ఎన్ని చేతులు ఉంటాయి? 10. ఇసుకతో ఏం కూర వండుతారు? వంకాయ. కుందేలు దేని తింటుంది? మేకని. పుల్లగా ఉండేది ఏది? స్వీట్. ఉప్పు నీళ్ళు ఎక్కడుంటాయి? నేల మీద. దుమ్ము మీదకొస్తే ఏం చేస్తారు? నవ్వుతాము. ఆకుపచ్చగా ఉండే ఆకు ఏది? ఎండుటాకు. టైమ్ అప్. 100 మంది అంటే ఒకరు, ఇద్దరికి 10 చేతులుంటాయి, ఇసుకతో వంకాయ కూర చేస్తారు. ఇసుకేసి పెడుతుందేమో సుమా. ఎలా రెసిపీ? వంకాయని ఫస్ట్ వేపుతాం, బాగా వేపేసి ఎర్రగా వేపాలి. ఎర్రగా వేసిన తర్వాత తీసేస్తాం, మళ్ళీ వంకాయలు వేపుతాం. ఒకవేళ ఎర్రగా వంకాయలు కాకపోతే 2 రక్తపు చుక్కలు కలపాలి. ఓకే. అప్పుడు వంకాయలు ఎర్రగా అవుతాయి. సరే. ఆ తర్వాత వంకాయని కూడా వేపుతాం. ఇప్పుడు ఈ ఇసుకని తీసి వంకాయలో గుజ్జుమ వంకాయ మీ ఇంటికి ఎవరు రాకుండా చూసుకుంటావా? కూడేసి మళ్ళీ నూనెలో వేపుతాం. ఆహా, దాన్ని ఊరిపోతుంది. తినేస్తాం. ఆహా. చాలా బాగుంటుంది. ఈ రక్తపు చుక్కల్లో blood groups ఏమైనా? ఇంటికెళ్తే అందరికి అదే చేసి పెడుతుందేమో మీరు సుమా. కంపల్సరీగా రండి. అంటే ఇంకోసారి రాకుండా ఉండడానికి. నోట్లోకి మనం అలా వేసుకున్నప్పుడు కసా 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 అంటుంది. అది బాగుంటుంది. అదే ఉంటుంది. దాని మట్టి వంకాయ అంటే ఇంకా బాగుంటుంది. గుత్తి వంకాయ కాదు, ఏంటి? మట్టి మట్టి వంకాయ. వంకాయ పేరు బాగుంటుంది. ఇసుక వంకాయ. అయినా వంకాయలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మట్టిలోంచే కదా. మట్టిలో నుంచే కదా. కుందేలు మేకను తింటుందంట. పుల్లగా ఉండేది స్వీట్స్, ఉప్పు నీళ్లు నేలపైన ఉంటాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఏదైనా నేలపైనే కదా ఉండేది. దుమ్ము మీదకొస్తే నవ్వుతారు. ఆకుపచ్చగా ఉండే ఆకు ఎండుటాకు. 7 రాంగ్, 70 పాయింట్లు మీకు. విజయలక్ష్మి రెడీ? రెడీ అండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గాడిద ఎలా అరుస్తుంది? బౌ బౌ. ఆంధ్రప్రదేశ్ ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్. లైట్ ఆన్ చేస్తే ఏమవుతుంది? చీకటిగా ఉంటుంది. తెలంగాణ రాజధాని ఏది? ఢిల్లీ. 2500 ప్లస్ 2500 ఎంత? 2. బెలూన్ ని పగలగొడితే ఏమవుతుంది? ఫ్లవర్స్ వస్తాయి. బస్సుకి ఎన్ని స్టీరింగ్లు ఉంటాయి? 10. గుర్రానికి ఎన్ని టైమ్ అప్. గాడిద భౌ భౌ అని అరుస్తుంది. అవును, బౌ బౌ అని. ఈవిడ అరిచి వినిపిస్తారు. ఒకసారి కీర్తి గాడిద అరుపు వినిపించు. ఇది ఆయాసంతో కూడినటువంటి గాడిద, బాగా ఎక్కువ బరువులు మోసి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉండే గాడిద. అలేఖ్య? నేను సినిమాకి వెళ్తున్నా, నన్ను సినిమాకి తీసుకెళ్తున్నారు, నాకు పాప్కార్న్ పెడతారు అని అరిచే గాడిద. ఇప్పుడు బాధలో ఉండేటువంటి గాడిద. దివ్య? ఇంకొంచెం ఇంకొంచెం 5 సార్లు అనండి. బాధతో అరుపు కూడా రావట్లేదు. మా ఆయన నాకు పట్టు చీర కొనివ్వలే, వడ్డాణం కొనివ్వలే, మోగపోయింది గొంతు పాపం. ఇప్పుడు మీరు చూసారా ఇన్ని గాడిదలు ఉండగా ఏంటి మీకు భయం? చెప్పండి, మీరు అరవండి. ఇది ఎక్కిళ్ళు వస్తున్న గాడిద. మంచినీళ్ళు తాగిద్దాం గాడిదకి. ఇప్పుడు సరిగ్గా తాగిన తర్వాత ఎలా అరుస్తుందో చూడు. అరవండి. అసలు రాలేదు తాగిన తర్వాత. ఎక్కిళ్ళ మాట కూడా అయిపోయిందా? ఆంధ్రప్రదేశ్ ఫ్రాన్స్ లో ఉంది. వావ్, వెరీ గుడ్. లైట్ ఆన్ చేస్తే చీకటిగా ఉంటుంది. తెలంగాణ రాజధాని ఢిల్లీ. 2500 ప్లస్ 2500 2. బెలూన్ ని పగలగొడితే ఫ్లవర్స్ వస్తాయి. మీరేమైనా మ్యాజిషియనా? బస్సుకి స్టీరింగ్స్ 10 ఉంటాయి. 7 రాంగ్, 70 పాయింట్లు. దివ్య, నువ్వు ఇందాక బాగా ఏడ్చావు, అన్ని రాంగ్ చెప్పాలి. ఓకేనా? క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ప్రపంచంలో ఎక్కడైనా పెళ్లి ముందు విడాకుల తర్వాత ఉంటుంది, కానీ ఒక దగ్గర మాత్రం విడాకుల ముందు పెళ్లి తర్వాత ఉంటుంది. ఇది ఒక ఆచారమా? లేదండి, క్వశ్చన్. ప్రపంచంలో ఎక్కడైనా సరే పెళ్లే ముందు, తర్వాతే కదా విడాకులు తీసుకోవాల్సి వస్తాయి. ఒక దగ్గర మాత్రం, కానీ ఒక దగ్గర మాత్రం విడాకుల ముందు పెళ్లి తర్వాత ఉంటుంది. విడాకులు ముందు తీసుకుంటారు, మా పెళ్లి విడాకులా? తర్వాత ఉంటుంది. కాదా? తెలియదండి, చెప్పేయండి. డిక్షనరీలో డిక్షనరీ ఆల్ఫాబెట్ ప్రకారం ఉంటుంది కదా. ఫస్ట్ డివోర్స్ ఉంటుంది, తర్వాత మ్యారేజ్. మీరు ఇంగ్లీష్ లో అడగాలి. మీరు మమ్మల్ని తెలుగులో అడిగితే నిఘంటువులో మేము ఎలా వెతుకుతాం చెప్పండి. అక్కడైనా సరే విడాకులు, పెళ్లి ఏది ముందు వస్తుంది? పెళ్లే ముందు వస్తుంది. ఇది మీది ఇంగ్లీష్ డిక్షనరీ, మాది కాదు. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? చెప్తారా? డ్రైవర్ లేని బస్. కొలంబస్. ఇంకోటి కూడా ఉంది. ఎయిర్ బస్. ఎయిర్ బస్ కాదు. టెర్ర బస్ కాదు. సిలబస్. సిలబస్. ఎవరు జీనియస్ సుమా. రెడీ దివ్య? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అడవికి రారాజు ఎవరు? నేనే. చేపలను ఏ విధంగా వాడుకోవచ్చు? చెవులో పెట్టుకోవచ్చు. రోబో సినిమాలో హీరో ఎవరు? రాజీవ్ కనకాల. చిన్న బుక్ లో ఎన్ని పేజీలు ఉంటాయి? 1,00,000. బాగా నవ్వే వారిని ఏమంటారు?
తిరుగుబోతులు. మేకప్ ఎవరు వేసుకుంటారు? జంతువులు. 3+3+3 ఎంత? 1,00,000. శ్రీయ భర్త పేరేమిటి? చిరంజీవి. త్రిషకిక. ఓకే. అడవికి రారాజు మీరే. అనుకున్నాను ఇందాకే కొంచెం జంతువులాగా అరుస్తున్నప్పుడు ఆ లక్షణాలు ఉన్నాయి. నిరూపిస్తుంది చెప్పి. చేపల్ని చెవులో పెట్టుకోవచ్చు అంట. ఎందుకు? అవి చెవులో కూర్చొని గులుగులు గులుగులు అంటాయి. వాటి మూతిలో ఇది యోగాలో ఒక ఎక్సర్సైజ్. ఇక్కడ బాగా బుగ్గలు ఉండే వాళ్ళు తగ్గించుకోవడానికని ఇది చేస్తే నిజంగానే ఇవి తగ్గుతాయి. తెలుసా మీకు? తెలియదా? యోగాలో ఫేస్ యోగా కూడా ఉంది తెలుసా? అందులో కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అందులో ఇది అనండి అందరు ఇలా. మీరెందుకు పైకి చూస్తున్నారు? చేపలు నీళ్ళల్లో ఉంటాయి, కింద చూడండి. మీరు ఎక్కువసేపు అనద్దమ్మా, మీ దవడ లోపలికి వెళ్ళిపోతాయి. మీరు అనండి, మీరు బాగా అంటూ ఉండండి. ఓకే. రోబో సినిమాలో హీరో రాజీవ్ కనకాల. రిమోట్ మాత్రం నా చేతిలోనే ఉంది. చిన్న బుక్ లో ఎన్ని పేజీలు ఉంటాయి? 1,00,000. బాగా నవ్వేవారిని ఏమంటారు? తిరుగుబోతులు. తిరుగుబోతులు అంటారంట. మేకప్ జంతువులు వేసుకుంటాయి. అవును, ఇందాకే చూసాంగా మనం గాడిదలో చేపలు వేసుకుంటున్నాయి. 3+3+3 1,00,000. 1,00,000 2 సార్లు రిపీట్ అయిందండి. 7 రాంగ్ 70 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు వారి వాయి ఫేసుల్లో ఎలా చెప్తారో ఎలా ఆడతారో చూద్దాము. దివ్య చూడండి. సెకండ్ రానా. బి అనండి. బి రానా. సి పోనా. సి ఖానా. సి ఖానా. జానా. డి అనుష్క. బి రానా. డి అనుష్క. ఓకే. సి కీర్తి చావ్లా. ఓకే. ఏ తెలీదు ఫైనల్. ఏ తెలుసా ఎవరికైనా? సిద్ధార్థ్. సిద్ధార్థ్ అనుకుంటున్నా. సిద్ధార్థ్. కమల్ హాసన్. కమల్ హాసన్. చాలా భిన్నంగా ఆలోచించారు. మీకుంది తర్వాత ఆట. ఏ చూద్దాం. కరెక్ట్. మీలాగే చిన్న ఫేస్. బి రానా. 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 కరెక్ట్. సి హన్సిక. హన్సిక. సి హన్సిక. హన్సిక. మీరు కీర్తి చావ్లా అన్నారు. కీర్తి చావ్లా. ఆది సినిమాలో హీరో. ఆది సినిమాలో. ఎన్టీఆర్ ఆది సినిమాలోనా? నేను సాయి కుమార్ గారు అబ్బాయి ఆది అనుకున్నాను. ఎన్టీఆర్ ఆది సినిమాలో. ఆది సినిమాలో కీర్తి చావ్లా. సున్నుండ తీసుకో అవ్వటలో ఉన్న అమ్మాయి. ఓకే. నో, దిస్ హన్సిక మోతవాని. భూమిక అనుకుంటా. భూమిక. మీరు అనుష్క అన్నారు. శృతి హాసన్. ఇంకా భూమిక లాగా ఉంది. భూమిక. ఓకే. డి ఎవరో చూద్దాం. సో ఎన్ని కరెక్ట్ చెప్పారు? ఒక్కటే కరెక్ట్ చెప్పారు. 10 పాయింట్లు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి. సి నాగ చైతన్య. డి రామ్ చరణ్. బి వచ్చి ఏ నయనతార. ఓకే. తమన్నా. ఓకే. ఏ నయనతార. బి తమన్నా. సి నాగ చైతన్య. టి రామ్ చరణ్. ఫైనల్. ఓకే. ఏ నయనతార. దివ్య కరెక్టా? కాదు రా. మీరు చెప్పండి. నయనతార మాత్రం కాదు. అంజలి అనుకుంటున్నా. నేను కాజలేమో అనుకుంటున్నా. మరి బి
శ్రీదేవియా? బి ఏమన్నారు? తమన్నా. తమన్నానా? అది శ్రీదేవి లాగా ఉంది. నగ్మాలా ఉంది. నగ్మాయా? చూద్దాం. బి. రెండు రాంగ్ అయ్యాయి ఇప్పటికి. ఇంకో 2 ఉన్నాయి, అవైనా కరెక్ట్ అవుతాయో లేదో. సి నాగ చైతన్య. నాగ చైతన్య. ఇది కొంచెం కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. ఇక డి రామ్ చరణ్. రామ్ చరణ్. చూద్దాము. ఓ మంచు మనోజ్. ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు. అలాగే చూడండి. శ్రీరామ్. డి ఏ చార్మియా? బి లావణ్య త్రిపాఠి. బి. సి వచ్చేసి నాకు తెలుసు సుమా, నేను చెప్పాను. ఈ పాయింట్ దాంట్లో ఇచ్చేస్తారా నాకు? ఆవిడికి రామ్ చరణా? సి రామ్ చరణ్ అనుకుంటున్నా. సి రామ్ అన్నారు. సి రామ్. డి రామ్ చరణ్. ఏ చార్మి. బి లావణ్య త్రిపాఠి. సి రామ్. డి రామ్ చరణ్. ఫైనల్. ఓకే. ఏ చార్మి అవునా కాదా చూద్దాం. అవును, చార్మీనే. బి లావణ్య త్రిపాఠి. మీరా జాస్మిన్. మీరా జాస్మిన్. లావణ్య త్రిపాఠి కాదది. మీరా జాస్మిన్. చూద్దాము. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. మీరా జాస్మిన్ కి ఆ రూష్ డబ్బా అయిపోతున్నట్టుంది, అందుకని బాగా పూసుకొని వచ్చింది. ఇది మిగల్చడం ఎందుకు, రాసేసే ఇవాళ ఫుల్ గాని. రామ్. రామ్. కరెక్ట్. ఓకే, సి చూద్దాం. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. చీప్ అనిపిస్తుంది. నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుంది. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. మై టీమ్ డాన్సర్స్, మిమ్మల్ని నేను డీజేకి ప్రమోట్ చేస్తాను. జీ ఎవరన్నారు? గోపీచంద్ అనుకుంటాను సుమా. మీరు చెప్పింది ఏంటి? రామ్ చరణ్. గోపీచంద్. గోపీచంద్ అని మాకు అనిపిస్తోంది. చూద్దాం. ఇక్కడ ఉంటే అనిపించింది మేడం, అక్కడ తెలిసరికి మారిపోయింది. అయ్యా, 2 కరెక్ట్. 20 పాయింట్లు. కీర్తి మీరు చూడండి. అమ్మ బూచోళ్ళంతా వచ్చిన కీర్తి. బి తమన్నా అనుకుంటున్నా సుమా. ఓకే. ఏ వచ్చేసి గుర్తు రావట్లేదు సుమా. మనకు వచ్చింది దానికన్నా ఎదురు వాళ్ళు బాగా చెప్పచ్చు. అంతే. అలా పెట్టండి మేడం ఈసారి. సి వెంకటేష్ అనుకుంటున్నాను. మీరు అనుకోండి, నన్ను అడగండి. ఓకే. డి సమంత్. ఓకే. ఏ సమంత్. ఏ సమంత్. ఏ సమంత్. డి సమంత్. ఏ వచ్చేసి పేరు గుర్తు రావట్లేదు. ఏ చెప్పలేదు. సి సుమంత్. డి సుమంత్. డి సుమంత్. అది లాస్ట్ 10 seconds. 9 8. సందీప్ కిషన్ అనుకుంటున్నా. ఏ సందీప్ కిషన్. బి తమన్నా. సి వెంకటేష్. డి సుమంత్. ఫైనల్. ఏ సందీప్ కిషన్. కాదు.
పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ కూడా కాదు. సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్. ఓకే చూద్దాం. బి. తమన్నా కరెక్ట్. తమన్నా అన్నారా మీరు? తమన్నానే అన్నాను. అయితే చూద్దాం బి. తమన్నా. సి. ప్రభుదేవ. కాదు, ప్రభుదేవా. మీరేమన్నారు? వెంకటేష్ అన్నారు. గురు సినిమాలో గెటప్ అనుకుంటున్నారా మీరు? ప్రభుదేవా ఇప్పుడు ఇలా పిక్చర్ రివీల్ అవ్వగానే ఆయన పాట వస్తుంది, దానికి అరివీర భయంకరమైన డాన్స్ మన దివ్య చేస్తుంది. చూద్దాం సి. నేడేంటి రేపేంటి దినసరి అదే రాత్రి ఏంటి పగలేంటి మార్పు లేదులే మర్చిపోదామే బాధలు మర్చిపోదామే కోపం వస్తే కొంచెం ఆపుకుందామే అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే ఛాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నవిరా పాట పాడుదాం ముందు ఎవరు ముందు ఎవరు ముందు 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 సత్యం బేట కొబ్బరి మట్ట. యాక్చువల్లీ ఆ పాటకి నన్ను పాడమని అడిగారు, అప్పుడు నా డేట్లు ఖాళీ లేక నేను పాడలేక అనుకుంటేనే పాట మొన్న సూయా పాడా. నేను మీరు ఆ పాట మీరు పాడాను అనుకున్నాను. అందరూ అదే అనుకుంటారు ఆ వాయిస్ విని, కానీ నాది కాదు. సేమ్ మీ వాయిస్. కానీ ఆ క్రెడిట్ ఏంటో నాకే వచ్చేసింది. ఓకే నెక్స్ట్ సుమంత్ చూద్దాం. కరెక్ట్ సుమంత్. 2 కరెక్ట్ అయ్యాయి, 20 పాయింట్. రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగినప్పుడు ఎందుకు స్వామి భర్తలే ఎప్పుడు సర్దుకోవాలి అని అడిగాడు ఒక భక్తుడు స్వామిని. తప్పదు నాయన, అది సృష్టి ధర్మం, లేకపోతే భార్యలు బట్టలు సర్దుకొని పోతారు. స్వామి ఇందులో పట్టుదల కలిగినటువంటి భర్తలే ఉండరా స్వామి అని అడిగారు. ఎందుకు ఉండరు నాయన, నాలాంటి వాళ్ళు ఉంటారు, పట్టుదలతో ఇలా వచ్చేస్తారు అన్నారు. అంటే పట్టుదల ఉంటే ఇతరు సన్యాసైనా అవ్వాలి, లేదంటే భార్యని గెలవనివ్వాలి. జై హో భార్యల సంఘం. ఇప్పుడు ఒక వాక్యం చూద్దాం. విజయలక్ష్మి. లంకె బిందెలు చూసారా మీలో ఎవరైనా? లంకె బిందెలు చూసారా మీలో ఎవరైనా కరెక్టా కదా చూద్దాం. లంకె బిందెలు చూసారా మీలో ఎవరైనా? 10. లంకె బిందెలు చూసారా మీరు ఎప్పుడైనా? చూడలేదు. మీరు మీ ఇంట్లో ఎప్పుడు తవ్వకాల్లో రాలేదా? చూడలేదు. పక్కింట్లో వచ్చిందా? ఏమొచ్చింది అందులో? లంకి బిందులు వచ్చాయి. అంటే లోపల ఏమున్నాయి? బంగారమే ఉన్నాయి. ఫస్ట్ ఏమో పాములు తేళ్లు అన్ని బయటకు వస్తాయంట. కొంచెం ధైర్యంగా మనం నిలబడి చూడాలి. ఇప్పట్లో ఉండే బిందెలు కూడా అమ్మేస్తాం. అసలు బిందెలు ఎక్కడ ఉన్నాయి? ప్లాస్టిక్ బిందెలు. ఒకప్పుడేమో మన తాత ముత్తాతలు వాళ్ళ దగ్గర బిందెలు ఉండేవి, బంగారం ఉండేవి కాబట్టి దాచిపెట్టేవాళ్ళు. మనం కూడా మన నెక్స్ట్ తరానికి ఏదైనా ఒకటి ఇవ్వద్దు. సో ఏం చేద్దాం మనం? అందులో ఏం దాచిపెడదాం? తవ్వి పెట్టాలి మనం. సెల్ ఫోన్లు, మొబైల్, క్లిప్పులు, కంప్యూటర్స్, ఇంకేముంటాయి? ఇవే ఉన్నాయి మనకి, ఇంకేం లేవు దాచిపెట్టడానికి. వాళ్ళు పెట్టుకొని ఇవ్వాలి. కొన్ని సవరాలు దాచి పెడతాను నేను. కొన్ని మీసాలు, కొన్ని గడ్డాలు, ఇవన్నీ దాచి పాతి పెడదాం. మనం కూడా వాళ్ళకు కూడా ఒక తవ్వినప్పుడు ఒక ఫీల్ రావాలి కదా. మనం కూడా పడుకుందాము, తవ్వినప్పుడు మనకు గుర్తుగా ఉంటుంది. అది లాస్ట్ లో మనం చేసేది. అది మా మమ్మీ వాళ్ళ కాలం నాటని చెప్పుకోవడానికి అంతే. ఓకే నెక్స్ట్. విజయలక్ష్మి. శ్రీకృష్ణుడికి అటుకులు ఎవరు ఇచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వలేదు. చూద్దాం. శ్రీకృష్ణుడికి అటుకులు ఎవరు ఇచ్చారు? 10 పాయింట్లు. ఎవరిచ్చారు? కుచేలుడు ఇచ్చాడు. స్టోరీ తెలుసా మీకు? చెప్పండి. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు కుచేలుడు అడవికి వెళ్తుంటే అటుకులు తీసుకుని వెళ్తారు కుచేలుడు తినడానికని. కానీ కృష్ణుడు పడుకున్నప్పుడు కుచేలుడికి ఆకలేసి అటుకులు తినేస్తాడు. కృష్ణుడు అడుగుతాడు అనమాట, ఏంటి సౌండ్ వస్తుందంటే చలికి నా దవడలు వణుకుతున్నాయి అంతే, ఇంకేం లేదు అని అనేస్తాడు. ఆ తర్వాత అదే
పేదవాడుగా అవుతాడు. పెద్ద అయ్యాక కుచేలుడు పేదవాడు అయిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి కృష్ణుడిని కలవడానికని కుచేలుడు అటుకులు పట్టుకుని వెళ్ళి కృష్ణుడికి ఇచ్చి తినిపిస్తాడు. తర్వాత ధనవంతుడు అయిపోతాడు కుచేలుడు. మొత్తానికి స్టోరీ బాగానే తెలుసు అనమాట. నెక్స్ట్ వాక్యం. విజయలక్ష్మి. అరే ఓ సాంబా, ఇంకోసారి వేస్తారా? మీకు మీరే ఎలాగో తగ్గించాలనుకున్నారు. అరే ఓ సాంబా ఆయరే రంబా. ఓకే, అరే ఓ సాంబా ఆయోరే రంబా. అప్పటి వరకు ఒక క్వశ్చన్ వేయచ్చు మామి. వేయండి. దాంట్లో జోకు, ట్విస్ట్, క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. నలుగురు అమాయకులు ఉంటారు. అయితే వాళ్ళు ఏదో బిజినెస్ పెట్టాలని అనుకుంటారు. పెడితే రిపేర్ షాప్ పెట్టుకుంటారు. అది కార్ రిపేర్ షాప్ పెట్టుకుంటారు కానీ ఎవరు రారు. ఎందుకోసం రారు? వాళ్ళు ఎవరు రారు. కార్ రిపేర్ షాప్ కి ఎవరు రారా? ఎవరు రారు. షాప్ పేరు ఏమైనా తాట తీస్తా అలా ఏమైనా పెట్టారా? లేదు సుమా. మరి ఎందుకు రావట్లేదు? నలుగురు చాలా అమాయకులు. వాళ్ళు రిపేర్లు చేస్తాం తిరుగుతున్నారా? లేదు సుమా, ఒకే దగ్గర పెట్టుకుంటారు షాప్. అయితే చెప్పండి ఎందుకు రారు? అపార్ట్మెంట్ లో 4th ఫ్లోర్ లో పెట్టుకుంటారు వాళ్ళు షాప్, కార్ రిపేర్ షాప్. అక్కడికి ఎవరు వెళ్తారు సుమా? ఎవరు వెళ్ళరు కదా. అది అందుకే నలుగురు అమాయకులు. ఓకే, అది ఆ బిజినెస్ వర్కౌట్ అవ్వలేదని చెప్పి ఇంకో బిజినెస్ పెట్టుకుందామని ఆలోచిస్తారు. పెట్టుకుంటారు. టిఫిన్ సెంటర్ అలా చేసినట్టుంది సుమా మీకు ఆన్సర్. టిఫిన్ సెంటర్ పెట్టుకుంటారు కానీ ఎవరు కస్టమర్స్ రారు. ఎందుకోసం రారు? టిఫిన్ సెంటర్ అర్ధరాత్రి పెట్టారేమో. అర్ధరాత్రులు అయినా వస్తారు కదా సుమా. టిఫిన్ లేదు కాదు, చెప్పండి. రిపేర్ షాప్ బోర్డు అంతే ఉంచాడు, వాడు టిఫిన్ సెంటర్ అని పెట్టలేదు. అదే ఉంచేసి రిపేర్ షాప్ అని పెడతారు. రిపేర్ షాప్ అన్నాక ఎవరు వెళ్తారు? మళ్ళీ ఎవరు వెళ్ళరు. మూడోది మనం చెప్పేయగలుగుతాం దీన్ని బట్టి. చెప్పండి. ఆ బిజినెస్ కూడా వర్కౌట్ అవ్వలేదు. పోయింది. మూడోది నేను చెప్తాను. ఆటో నడుపుకుందామని అనుకుంటారు కానీ ఆటోలో ఎవరు ఎక్కరు ప్యాసింజర్స్. ఎందుకు ఎక్కరు? వీల్స్ లేవేమో. కాదు సుమా, కాదు. వీళ్ళు నలుగురు కదా, వీళ్ళు నలుగురే ఎక్కేసి రండి ఎక్కండి నన్ను ఇంకెవరు ఆపలేరు. నెక్స్ట్ అడుగు. ఒకటి నడుపుతారు, మిగిలిన ముగ్గురు వెనకాల కూర్చుంటారు. వాళ్ళే ఉన్నాక ఇంకెవరు ఎక్కుతారు? ఇంకా అది కూడా ఎవరు ఎక్కరు. ఇంకా ఆటో రిపేర్ అవుతుంది కానీ పక్కన కదలదు. ఇంకా అసలు ఆటో కదలదు. ఎందుకోసం కదలదు? అది ముందిద్దరు వెనకాలిద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా తోచినాక ఆటో ఎక్కడ కదులుతుంది? అంతే, ఆటో ఇట్లా కంప్రెస్ అయిపోతుంది. సరే, ఇందాక మీరు చెప్పింది కరెక్టా కాదా చూద్దాం. అది అరే ఓ రంబా ఆయా రే సాంబా. -10. ఎవరికి ఇస్తారు ఈ 10? 80, 90, 80. విజయలక్ష్మి నాకు ఇవ్వండి. విజయలక్ష్మి ఎవరికి నాకు ఇచ్చేసి. స్కోర్ కదా, అంతే వద్దులే. నాకు తక్కువ స్కోర్ ఉంది, నాకు ఇవ్వచ్చు. విజయలక్ష్మి నాకు ఇచ్చేసి. నాకు ఇవ్వండి. దివ్య 10. దివ్యకి 90 వచ్చేసిందో. ఇప్పుడు మీరు 90. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు 90లో నడుస్తున్నారు. నెక్స్ట్ వాక్యం. విజయలక్ష్మి. కర్రీ కుక్క కర్రీ వాడిని కరిచింది. మళ్ళీ చెప్పండి, వినడానికి బాగా ఉంది. కర్రీ కుక్క కర్రీ వాడిని కరిచింది. రే కర్రోడా, ఎందుకు రా కర్రీ కుక్క దగ్గరికి వెళ్ళావు? నేను ఒక సాంగ్ పాడండి. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, సరికొత్తగా సాగు ఈ పాట విని గాలులు ఆడసయ్యాట, ఒక చల్లని తోడు చేయూత నా పాటల గీత తొలిపూట, 4 దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం, రెక్కలు చుట్టుకు చుక్కల సీమకు సాగెను నా పయనం, పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. ఓకే, బోలో చంద్ర మహారాజ్ కి జై. చూద్దాం. కర్రీ కుక్క కర్రీవాడిని కరిచింది. కరెక్ట్. 10. అబ్బా, 4 మీరే నొక్కారండి. ఒకసారి మైనస్ అయింది, 4 అయ్యాయి. 4 అయిపోయాయి. రౌండ్ అయిపోయింది. లీడ్ లో ఉన్నారు మీరే 100. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ వస్తుంది.
క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. అలా కర్రీ కుక్క కర్రీ వాడిని కరిస్తే చాలా తెల్ల కుక్కలు ఉంటాయి కదండి, తెల్లవాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా, మరి తెల్లవాళ్ళనే కరవరా? అంత తెల్లవాళ్ళు ఇక్కడ ఎవరు దొరకట్లేదు. అమెరికాకు వెళ్ళడానికి దానికి వీసా రాలేదు, ట్రంప్ పుణ్యం అని, అందుకనే వెళ్ళట్లేదు. ఓకేనా? ఒక క్వశ్చన్ అడుగు. ఆగండి, ఏమిటి వాళ్ళ క్వశ్చన్ బ్యాంకులో వీళ్ళు? ఏమిటిది? మీరందరూ టీచర్లా? ఇప్పుడు నేను అడుగుతాను, మీరు క్వశ్చన్ నేను అడక్క ముందు బజర్ నొక్కితే -10, నా బజర్ ముందు నొక్కాను, నా వైపు చూడలేదు అంటే -10. అదేమిటి ఆవిడ బజర్ వైపు చూశారు, నా వైపు చూడలేదు అంటే -10 ఉన్నాయి ఈ రౌండ్లు. ఓకే, డైలాగ్. ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం చావను. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గడ్డ మీదే చేస్తా. నేను చంపాలనుకున్న వాళ్లను చంపే చేస్తా. ఈ డైలాగు చెబుతున్న హీరో ఎవరు? విజయలక్ష్మి, బాలకృష్ణ. ఓకే, 10 పాయింట్లు. చెన్నకేశవరెడ్డి సినిమాలో చెన్నకేశవరెడ్డి భార్యగా ఎవరు నటించారు? విజయలక్ష్మి. టబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరు చెప్పండి. ఖచ్చితంగా నేను స్టార్ మైలకు రావాలనుకునే వచ్చాను. సుమాని కలవాలనుకున్నాను, కలిశాను. పగా ప్రతీకాలు ఇక్కడ ఏమీ ఉండవు. ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలి, సుమాతో వెళ్ళిపోవాలి. దివ్య, ఖచ్చితంగా నేను జైల్లో మాత్రం ఖచ్చితంగా నేను జైల్లో మాత్రం చావను. ఈ మనిషి మీద భూమిని బతికిచ్చేది పగ, ఆకలి, గుడ్డలే కాదు, పగ కూడా. నేను ఖచ్చితంగా పులివెందల గడ్డ మీదనే చేస్తా. ఖచ్చితంగా నా పగ వాళ్ళని చంపే చేస్తా. విజయలక్ష్మి. ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం నేను చావను. ఒక మనిషిని బతికిచ్చేది గాలి, నీరు, నిప్పు, ఆకాశమే కాదు, పగ. ఆ పగ తీర్చుకునేసే నేను ఈ పులివెందల గడ్డ మీద చేస్తాను. ఆ పగ అంతా సుమా మీదనే నాకు. అయితే పద పులివెందలకు వెళ్దాం. అలేఖ్య. ఖచ్చితంగా నేను జైల్లో అయితే చావను. మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, ఆకలి కాదు, పగ కూడా బతికిస్తుంది. నేను ఖచ్చితంగా నా పగ వాళ్ళని చంపే నేను చేస్తా. నెక్స్ట్ డైలాగ్. అసలు ఇది ఇల్లా కోట నాకు అర్థం కావట్లేదు. A relationship between owner and tenant must be like fish and water, but not like fish and fisherman. What? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి. అసలు అర్థమే లేదనుకుంటే మా సామాధి బయట పారేయండి, మా దారిని మేము పోతాం. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? క్లూ ఇస్తారా? క్లూ. హీరో ఇప్పుడు మాట్లాడిన ఈ అబ్బాయి కాకుండా విష్ణు కూడా ఉన్నాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా ఉంది. అలేఖ్య. ఈడో రకం ఆడో రకం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? విజయలక్ష్మి. రాజ్ తరుణ్. కరెక్ట్, 10. The relationship between the owner and the tenant should be like the fish and the water, but not like the fish and the fisherman. నేను మాట్లాడిన దాంట్లో అర్థం ఏమైనా ఉంటే నన్ను క్షమించండి, అర్థమే లేదనుకుంటే బయటపడేయండి. కీర్తి. The relationship between owner and the tenant, they should be like తినేవాడు అని తినిపించేవాడు, బట్ నాట్ లైక్ వినేవాడు అని వినిపించేవాడు. వినేవాడు అని వినిపించేవాడు. నేను మాట్లాడే దాంట్లో గ్రామర్ లేదనుకుంటే నిఘంటు రిఫర్ చేయండి. లేకపోతే నా మాన నన్ను వదిలేయండి. అలేఖ్య, నువ్వు చెప్పు. ద రేషన్ కార్డ్. The relationship between owner and tenant is not like a fisher and fisherman. ఫిషర్ అనేది ఒక రకమైన జబ్బు. అది వస్తే కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డైలాగ్. నువ్వు మాట్లాడుతున్నది మారిన జెమినీతోరా. అదే పడమట లంక జెమినీ అయి ఉంటే బెజవాడ సాక్షిగా చెప్తున్నాను, నువ్వు ఇప్పటికి పూర్తయిపోయేవాడివి. నా రూట్కు రావద్దు. జెమినీ సినిమాలో హీరోయిన్ ఎవరు? కీర్తి. అసీనా. అప్పటికి ఇంకా అమ్మాయి సినిమాల్లోకి రాలేదు. ఫాస్ట్. దివ్య. ఉప్పు మూసుకుంటున్నారే, నేను గాలి వచ్చిందా? రీమా సేన్. వచ్చి వెళ్ళిపోయింది అప్పటికి. విజయలక్ష్మి. రావట్లేదు. ఇవి ఎవరు రావాలనుకుంటున్నారో ఇండస్ట్రీకి ఆలోచిస్తుంది. అలాగే మీరేంటి పోడియంతో మధ్యలో వహిస్తున్నారు? ఫేస్ గుర్తొస్తుంది సుమా. ఫేస్ గుర్తొస్తుందా? ఎలా ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా, కోలగా ఉంటుందా? సొంత సినిమాలోని హీరోయిన్ సుమా. నమిత. కరెక్ట్. 10 పాయింట్లు. మొత్తానికి బాగానే జారింది. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు?
దివ్య. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్ 10. నెక్స్ట్ డైలాగ్. എന്ത് ചേട്ടാ എന്ത് ജൂ മാറിനി ജുംജും പ്രയാണി സദസ്സു നട്ട ശ്രീ പിള്ള താമ്പോതിനി സുത കച്ചാല പാമിനി ഹരിന്തില്ലേ ഒരു കാട്ടുവലി കണ്ടു ഗണ്ടീസിൽ കണ്ടില്ലോ മനസ്സിലായോ അല്ലേ ഒരു കാര്യം അറിയാം അയ്യോ എന്ത് കാട്ടുവലി കണ്ടു അല്ലേ സുക്കുസുമാലി ചുരു സിക്കി സിമാലു അയ്യോ ചേട്ടാ മച്ചാൽ കൂടോ മനസ്സിലായില്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയുന്നില്ലേ കുറച്ച് വെള്ളം കുടിച്ചു ചേട്ടാ ചേട്ടാ എന്തായി ചേട്ടാ. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? కీర్తి. రాజేంద్రుడు గజేంద్రుడు. కరెక్ట్ 10 పాయింట్లు. ఎంత చేట చీపురి కట్ట అంటున్న ఆ హీరో ఎవరు? అలైక్య. అలీ. అలైక్య కరెక్ట్ ఆన్సర్ 10. చెప్పండి దివ్య. ఎంత చాట కదంగా కత్ర ఎంత చాట. ఏదో మీ ఇష్టం వచ్చిన పదాలన్నీ వాడండి చూద్దాం. ఎంత చాట కదంబ కత్ర కందరి కండ్రు సుక్కు సుమారియో. సుక్కు సుమారియో ఎంత చాట కాట్రవల్లి కండో. కాట్రవల్లి కండు. నీకేం కావాలి బాబు అంటే ఇంత చాట ఇంత కాటవల్లి కరాలియో జుమ్జుమరాలి. విజయలక్ష్మి. ఎంత చాట ఎంత కాట్రవల్లి ఎంత బిర్యానీ. జుమ్జుమ్మాయో. జుమ్జుమ్మాయో. చింగిడియో. చింగిలియో. జుమ్మారి బిర్యానియో. చుమ్మారి బిర్యానీ. సుక్కు సుమారియో. సుక్కు సుమారియో. ఎంత కాట్రవల్లి కండియో. ఎంత కాట్రవల్లి కండియో. ఎంత చేట. ఎంత చేట. చీపురు కట్టియో. చీపురు కట్టియో. సుకుమారియో. సుకుమారియో. వివి వినాయక్యో. వివి వినాయక్. రాజమౌళియో. రాజమౌళి. అలేక్యో. ఎంత చేట అంద బుచ్కి ఎంత బుచ్కి. అంద బుచ్కి ఎందర బుచ్కిలియా. కాట్రవల్లి మారియో కండు నెక్లెస్లియో. బుచ్కి 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 సారియో కొంటియో. సారియో సారీ కన్వియో. జుమ్ జుమ్ బిర్యానియో. చుమ్ చుమ్ కిచ్కిచి. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. విజయలక్ష్మి మీరు లీడ్ లో ఉన్నారు. మీరు ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకోండి. అలైక్య లీడ్. నెక్స్ట్ దివ్యయో. రండి. కీర్తియో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇక్కడి నుంచి ఒక హుక్ తీసుకోండి. ఇక్కడికి రండి. ఓకే, ఇలా పెట్టాలి. ఈ లింక్ ఉంది కదా, ఇది కిందకి రావాలి, లేకపోతే మీరు దీనికి టెడ్డీ బేర్ తగిలించాలి. అది అవ్వదు. సో క్లోజ్డ్ పార్ట్ పైన ఉండాలి, ఓపెన్ పార్ట్ కింద ఉండాలి. ఆ తర్వాత మొత్తం ఇవన్నీ అయిపోతే అప్పుడు టెడ్డీ బేర్ తీసుకెళ్లి తగిలించాలి. ఒక రోలో 5 హుక్స్ ఉన్నాయి. 5 తగిలించిన తర్వాత టెడ్డీ బేర్లు ఒక్కొక్కటి పెట్టుకుంటూ రావాలి. అది అయిపోతే నెక్స్ట్ రోలో అన్ని హుక్స్ పెట్టాలి, మళ్ళీ అన్ని టెడ్డీ బేర్లు పెట్టాలి. హుక్కి 10, టెడ్డీ బేర్కి 10. రెడీ? 1 2 3 గో. Last 30 seconds. కొంచెం ఫాస్ట్ గా ఆడిన వాళ్ళు విన్ అయిపోతారు. టైమ్ అప్. అయిన తర్వాత తగిలించారు అది. సో అదొకటి లెక్కలోకి రావట్లేదు. 1 2 3 4 5 హుక్స్ పెట్టారు. 6 7 8 9. సో టోటలీ 90 పాయింట్లు. రెడీ? 1 2 3 గో. బలవంతా వాడి దాన్ని విరగొట్టేలా ఉన్నావు. పళ్ళు కొరుక్కొని మరి ఏ అనేస్తోంది.
జాగ్రత్త జాగ్రత్త. లాస్ట్ 20 సెకండ్స్. తొందరగా ఇంకో 3 టెడ్డీ బేర్లు పెట్టు. టైం అప్ టైం అప్. 1 2 3 4 5 6 7 8 80 పాయింట్లు. One, 2, 3, go. Last 30 seconds. Time up. 5 పెట్టేశారు. 10 100 పాయింట్లు. గెలిచేది ఎవరు? చిత్తూరా విజయనగరమా? మీ టార్గెట్ ఏంటో తెలుసా? 120. రెడీ 1 2 3 గో. తీసిందాన్ని వదిలేశారు ఆవిడ. కమాన్ 12. ఓ 4 తిప్పి పెట్టాలండి, మీరు రాంగ్ పెట్టారు. ఎస్ టైం వేస్ట్. టైం అప్. అరే అది కాకుండా ఉంటుంటే ఏమైనా గెలిచుండే వాళ్ళు ఏమో. ఎనీవే 1 2 3 4 5 6 7 8 9 90 పాయింట్లు. ఈరోజు మన ఎపిసోడ్ విన్నర్ చిత్తూరు నుంచి విజయలక్ష్మి. ఓకే, సో ఇవాళ మీరు గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్. కంగ్రాచులేషన్. ఈ రోజు చిత్తూరు జిల్లా వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బాయ్.